మరోవైపు ఎన్నో సభలు సమావేశాలు నేతలకు ఆల్రెడీ క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జీలుగా అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ సమయంలో జరిపినటువంటి ఒపీనియన్ పోల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే ఆ ఫలితాలని ఒపీనియన్ పోల్స్లో చెప్పారు. సో ఇక ఈ పోలింగ్ సమయానికి అంటే పోలింగ్కి ఒక 48 గంటల ముందు వరకు కూడా చాలా హోరాహోరీ ప్రచారం జరిగింది. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు దఫాల్లో ఆయన 7 డివిజన్లో పర్యటించారు, రోడ్ షోలు చేశారు. సో 2 డివిజన్లో ఆయన పాదయాత్రలు కూడా చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. సో పోల్ మేనేజ్మెంట్తో పాటుగా ఎన్నికల ప్రచారాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సో ఇవాళ పోలింగ్ జరుగుతున్నటువంటి రోజున కూడా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. సో మరోవైపు మనం చూసాం ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే గొడవలు జరిగాయో, ఎక్కడెక్కడైతే ఆందోళన జరిగాయో, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా స్థానికేతరులు కూడా ఇవాళ హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఉన్నారు. సో వాళ్ళ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పోల్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఈసీకి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. అంటే చివరి నిమిషం వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చేసినటువంటి సూచనలను, హెచ్చరికలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఖచ్చితంగా పాటించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక విషయాన్ని మనం చూస్తే నవీన్, కేకే సర్వే లాంటి సంస్థ చాలా 15 రోజుల ముందే 15 నుంచి 16% తేడాతో బీఆర్ఎస్ గెలవబోతోంది అని చాలా రోజుల ముందే 2-3 వారాల ముందే ఒక సర్వే ఇవ్వడము, మిగతా సంస్థలు కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ అని ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినట్టు కనపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళినట్టు కనపడుతోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ కనుక నిజమైతే ఇవే కనుక రేపు రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే అనుకోవచ్చా? కేకే చాలా 15-16% వేరియేషన్ కేకే సర్వే చూపించింది. బట్ ఇక్కడ అసలు మిగతా ఏ సంస్థ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా లేని పరిస్థితి కదా. సో ఈ కేకే సర్వే ఫలితాలు వెల్లడైన తర్వాత ముఖ్యంగా ఈ పోల్ ఫీల్డ్లో ఒక రకమైనటువంటి ఆందోళనకరమైన వాతావరణం కాంగ్రెస్లో కనిపించింది. బీఆర్ఎస్లో మీరు అన్నట్టుగానే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. సో ముఖ్యమంత్రి కూడా మంత్రులతో అలానే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలతో ఆయన సమావేశాన్ని కూడా నిర్వహించారు. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు, ప్రభుత్వం మనదే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు, ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. మరోవైపు కేకే సర్వే ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల క్షేత్రంలోకి తీసుకెళ్ళింది. అంటే ఓటర్లతో పాటుగా అక్కడ క్యాంపెయినింగ్లో ఉన్నటువంటి నేతలను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేసింది. అండర్ కరెంట్గా కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాల సర్వే అంటే ఒపీనియన్ పోల్ ఫలితాలతోని తాము ఎక్కడో వెనుకబడిపోతున్నామనేటువంటి ఆలోచనతోని మరింతగా ఆ ప్రచారాన్ని వేగవంతం చేసింది, వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగారు. సో మరోవైపు ఈ ఎన్నిక సందర్భంగా కనుక చూస్తే ముఖ్యంగా మైనారిటీలే కావచ్చు, లేదా హైదరాబాద్లో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓటు హక్కు ఉండి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి తీసుకురావడంలో, పోలింగ్ బూతుల దగ్గరికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయినట్టుగానే మనకు తెలుస్తుంది. సో చూడాలి, అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ సో ఇటు 2 పార్టీలు కూడా చాలా హోరాహోరీగా ప్రదర్శన అయితే ఈ ఉప ఎన్నికల్లో అయితే ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. సో ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకు వెల్లడి కావాల్సి ఉంది. సో ఒకవేళ పోలింగ్ పర్సెంటేజ్ కనుక పెరిగితే అది తమకు అనుకూలంగా మారుతుందని చెప్పని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత మనకు అనుకూలంగా కలిసి వస్తుందని చెప్పేసి అనుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఇక్కడ ఓటర్లు జై కొడతారని చెప్పేసి భావిస్తుంది. సో కానీ ఓవరాల్గా కనుక చూస్తే, సినారియో కనుక చూస్తే జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం తమ మనసులోని మాట అయితే బయటికి చెప్పట్లేదు అనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తోంది. సైలెంట్గా ఓటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరగాల్సి ఉంది, కానీ ఇక్కడ పెరగలేదు. కనుక ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా అది కూడా 10,000 ఓట్ల మెజారిటీ పైచీలకే గెలుస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే ఇచ్చాయి. సో చూడాలి, ఇంకా ఫైనల్గా మనకు ఇంకొక కొంత సమయం కలిస్తే తప్ప ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేటువంటి విషయంలో కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మనం బీహార్ చూడాల్సిన అవసరం ఉంది. బీహార్లో దాదాపు ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు బీహార్లో ఎన్డీఏకే క్లియర్ మెజారిటీ ఉంది అని చెప్పబోతున్నాయి. కొన్ని సంస్థలు అయితే థంపింగ్ మెజారిటీతో మళ్ళీ అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్తున్నాయి. 1-2 సంస్థలు మాత్రమే మహాగఠబంధన్కి అవకాశాలు ఉన్నాయి. తేజస్వి యాదవ్ సీఎం అవుతారు